యాదాద్రి భువనగిరి జిల్లా అల్లేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సైకిల్ పై పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం తేమ శాతం, తూకం, రవాణా ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఈ ఏడాది అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగాయని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని భరోసా ఇచ్చారు. రైతులు ప్రభుత్వానికి సహకరించి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్ పై పర్యటన చేపట్టినట్లుగా బీర్ల ఐలయ్య తెలిపారు. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సర్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి ఇలా ఒక అప్రజాస్వామ్యంగా మోడీ గారు భారతదేశంలో పాలన చేస్తున్నాడు. మరి ఎలక్షన్లో ముంగట ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన ఒక మాట. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంధనం ధరను పెంచి పెట్రోల్, డీజిల్, సిఎన్ఏ ధరలు విపరీతంగా పెంచి పేదోడి నడ్డి విరిసే విధంగా మోడీ పరిపాలన సాగిస్తుండు. అందుకే దానికి నిరసనగా ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా ఈ రోజు నుంచి మొదలుకొని ఒక నెల వరకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాహనాలు ఎక్కనని చెప్పి సైకిల్ యాత్ర యారుటో శ్రీ లక్ష్మీనరస్వామి పాదాల కంచెలు స్టార్ట్ చేసి కొలనపేక సోమేశ్వర టెంపుల్ వరకు ఇలా సైకిల్ మీద సైకిల్ దొక్కుంటూ సుమారు 9, ఇప్పటికీ ఇది 8వ, 9వ కొలంపేకలో ఐకేపీ సెంటర్లు కానీ ఇక్కడ పిఎస్సి సెంటర్లు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను పర్యవేక్షణ చేసుకుంటూ ఎక్కడైతే లారీల షార్టేజ్ ఉందో అక్కడక్కడ లారీలు అరేంజ్ చేసి ఇప్పుడే కొలంపేకలో లారీలు కావాలంటే 2 లారీలు తీసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ప్యాడిగా ఉన్న కాన్స్టిట్యున్సీ అంటే ఇలా ఆలేరు నియోజకవర్గం. ఇలా మార్కెట్ యార్డ్లో చూస్తే ఇప్పటికీ 50,000 పైచిలకు బస్తాలు కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలు కూడా రైతు ఖాతాలో జమ చేసింది. ఇది ప్రజాప్రభుత్వం. మరి దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఒడ్ల కొంటలేని చెప్పి రైతులకు ఇబ్బంది అని చెప్పి చాలా డ్రామాలు ఆడుతున్నారు. మరి మీ సమయంలో, మీ 10 ఏళ్ల పాలనలో రైతులు అరుగోసపడ్డరు. ఇవాళ మీ చీకటి ఒప్పందాలు, అక్కడ కేంద్రంలో మోడీ పేదోళ్ళ నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరిగి పేదోడు కొనలేని పరిస్థితి. మరి ఈరోజు తెలంగాణలో, ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ అధిక ధనిక రాష్ట్రంగా, కేంద్రానికి ట్యాక్స్ కట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే మరి తెలంగాణకు మొండి